సుప్రీంకోర్టులో కూడా మాజీ మంత్రి కేటీఆర్కి ఊరట లభించలేదు. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేము అంటూ సుప్రీంకోర్టు తెలిపింది. ఫార్ములా ఈ రేస్ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరగాలని అభిప్రాయపడింది సుప్రీం. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1) వర్తించదు అంటూ కేటీఆర్ తరపున వాదనలు వినిపించారు అడ్వకేట్. 54 కోట్లు పొందిన సంస్థ నిందితుల జాబితాలో లేదు, ఎక్కడ కేటీఆర్కి రూపాయి కూడా లబ్ధి కలగలేదు అంటూ అడ్వకేట్ వాదించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందని కోర్టుకి రోహత్గి తెలిపారు. దర్యాప్తు చేస్తే వాస్తవాలన్నీ తెలుస్తాయి అని చెప్పి రోహత్గి కోర్టుకు విన్నవించారు. కోర్టు అనుమతితో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో A1గా ఉన్నారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో CGT MSc స్కీమ్ ద్వారా ఎటువంటి హామీ లేకుండా 5 కోట్ల వరకు లోన్ పొందొచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్కి ఊరట లభించలేదు. రేపు ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు హాజరవుతున్నారు కేటీఆర్. అడ్వకేట్ లేకుండానే ఈడీ ఆఫీస్కి వెళ్లబోతున్నారు ఆయన. అడ్వకేట్తో హాజరవుతాను అంటూ కేటీఆర్ చెప్పలేదు అని చెప్పి ఈడీ చెప్తోంది. ఇప్పటికే ఒకసారి ఏసీబీ విచారణకి కేటీఆర్ వెళ్లిన విషయం తెలుసు. జనవరి 9న 7 గంటల పాటు ఏసీబీ అధికారులు కేటీఆర్ని విచారించారు. ఇక సంక్రాంతి తర్వాత మరోసారి పిలుస్తామని కూడా ఏసీబీ అధికారులు ఆ సందర్భంగా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఎప్పుడు ఇస్తారు అనే దానిపై తాజాగా ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి విజయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరొకసారి కేటీఆర్కి ఏసీబీ నుంచి ఎప్పుడు నోటీసులు వచ్చే అవకాశం కనిపిస్తోంది విజయ్? మరొక వైపు రేపటి ఈడీ విచారణ గురించి కూడా అప్డేట్స్ ఇవ్వండి. అంటే మాజీ మంత్రి కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ని సుప్రీంకోర్టులో ఒక రకంగా చెప్పాలంటే కోర్టు పిటిషన్ని కొట్టివేసింది. ఎందుకంటే ఆ పిటిషన్ విత్డ్రా చేసుకుని చెప్పి కేటీఆర్ చెప్పడంతో సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని డిస్మిస్ చేసింది. అయితే ఈరోజు జరిగినటువంటి ఏదైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో దాంట్లో ముందుగా సుందరం కేటీఆర్ తరఫున వాదన వినిపించి ఈ కేసులో ఫైనాన్షియల్ బెనిఫిషియర్ ఎక్కడ కేటీఆర్ పొందలేదు, కేవలం ఒక పాలసీని క్రియేట్ చేసి దాని ద్వారా 700 కోట్ల రూపాయల లబ్ధి తెలంగాణ ప్రభుత్వానికి లాభాలు వచ్చాయి, 700 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కేటీఆర్ పై పెట్టినటువంటి 13(1) అనేది వర్తించదు, ఎక్కడక్కడ రూపాయి బెనిఫిషరీ జరగలేదు, కేవలం ఈ ప్రొసీజర్ ల్యాబ్స్ జరగుండొచ్చు తప్ప ఈ కేసులో ఎక్కడ కూడా ఒక రాజకీయ ప్రత్యర్థిగా అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ కేసులో తమకు రిలాక్సేషన్ ఇవ్వాలంటూ కోరినప్పుడు కూడా సుప్రీంకోర్టు గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోము, ఈ కేసులో డీటెయిల్ ఎంక్వైరీ జరగాలి, ఫార్ములా ఈ కేసెస్లో ఎవరైతే తెలంగాణ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిందో దాంట్లో ఫైనాన్షియల్ బెనిఫిషియర్ ఫైనల్ ఎండ్ బెనిఫిషియర్ ఎవరో థర్డ్ పార్టీ బెనిఫిషియర్ ఎవరో తేలాలని చెప్పి హైకోర్టు డీటెయిల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా అదే ఆర్డర్ని సమర్థించింది. ఈ సమయంలో సుప్రీంకోర్టు ఈ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ విషయంలో జోక్యం చేసుకోదు, ఈ కేసులో డీటెయిల్ ఎంక్వైరీ జరగాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడంతో కేటీఆర్ తరపు న్యాయవాది ఈ పిటిషన్ విత్డ్రా చేస్తున్నారు. విత్డ్రా సందర్భంగా అవసరమైతే మళ్ళీ హైకోర్టుకు వెళ్లే అవకాశాన్ని తమకు ఇవ్వాలని చెప్పినప్పుడు కూడా సుప్రీంకోర్టు దానికి కూడా నిరాకరించింది. ఈ సమయంలో తాము పిటిషన్కి ఆ స్వేచ్ఛ ఇవ్వలేమనే విషయాన్ని చెప్పింది. దీంతో ఫార్ములా ఈ కేసు విచారణ ఖచ్చితంగా జరగాలి, దాంతో డీటెయిల్ ఎంక్వైరీ జరగాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. దీంతో కేటీఆర్ ఆ పిటిషన్ విత్డ్రా చేస్తున్నారు. ఇది ఒకవైపు ఉంటే రేపు మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ఈడీ కార్యాలయంలో జరుగుతుంది. ఉదయం 11 గంటలకి విచారణకి మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కాబోతున్నారు. ఫార్ములా ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగింది, ఎట్లాంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆర్బీఐ గైడ్లైన్స్కి విరుద్ధంగా డబ్బుల ట్రాన్స్ఫర్ అనేది ఒక ఫారెన్ కంపెనీకి జరిగింది. దీంట్లో PMLA మనీ లాండరింగ్ జరిగింది అనేది ఈడీ భావిస్తున్న నేపథ్యంలో ఈడీ ఎఫ్ఐఆర్ చేసి ఈ ముగ్గురు పైన కూడా కేటీఆర్, అరవింద్ కుమార్, బేలన్ రెడ్డి పైన ముగ్గురు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రేపు ఇప్పటికే ఇద్దరిని కూడా విచారించారు. అరవింద్ కుమార్తో పాటుగా బేలన్ రెడ్డి ఈడీ విచారణ అయిపోయింది. రేపు ఉదయం 11 గంటలకి ఈడీ కేటీఆర్ని విచారించబోతున్నారు. అయితే ఈడీని కేటీఆర్ ఎక్కడ కూడా తన అడ్వకేట్తో వస్తానని చెప్పలేదు. సో ఆ విషయాన్ని ఈడీ కూడా చెప్తుంది, మమ్మల్ని కేటీఆర్ ఎక్కడ కూడా అడ్వకేట్ సాయంతో వస్తానని చెప్పలేదు కాబట్టి ఆయన సింగిల్గానే విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపు ఈడీ విచారణ మాజీ మంత్రి కేటీఆర్ విషయంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఈడీ విచారణ కొనసాగుతుంది. ఇదే సందర్భంగా ఏసీబీ మరోసారి మాజీ మంత్రి కేటీఆర్కి నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంట్లో కొంతమంది వ్యక్తులను ఇప్పటికే విచారిస్తున్నటువంటి ఏసీబీ మరికొంతమందికి నోటీసులు సర్వ్ చేసింది. దాంట్లో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్కి రేపటి ఈడీ విచారణ తర్వాత మరొక నోటీసు కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.